శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః. సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి చాలా యోగదాయకం ఉంది. గ్రహ అనుకూలత బాగుంది, గతంలో కంటే బాగుంది. ఎందుకంటే వృషభ రాశి వారు గత 3 నెలలుగా చాలా బాధపడుతున్నారండి. నరకం పడుతున్నారు, నరకం చూశారు. కానీ ఈ మాసం మీకు బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుందండి. అందులో సందేహం అయితే ఏమీ లేదు. సమయానికి ధనం చేతికి అందుతుంది. అలాగే ఆర్థిక విషయాలు సెటిల్మెంట్లు అవుతాయి. ఇకపోతే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శత్రుజయం, వ్యవహార జయం, కార్యజయం, శుభమూలక ధనమే అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే గృహయోగం కనిపిస్తుంది. అంటే ఇది వరకు గృహం సంబంధించింది ప్రారంభించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతే మళ్ళీ అది పునఃప్రారంభించుకోవచ్చు. తర్వాత సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే వృత్తిపరంగా బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో సరే రానికుండదు. అలాగే ఇతర దేశం వెళ్ళే వరకు బాగుందండి. చక్కగా ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఉద్యోగరీత్యా, చదువురీత్యా చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే ఈ మాసం మీరు ఎవరితో విభేదాలు వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు, సాక్షి సంతకం వద్దు, మధ్యవర్తిత్వం పని చెయ్యదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతే తప్ప ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మనోబలంగా ఉండండి. మీ మనోబలమే ముందుకు నడిపిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దండి. దయచేసి గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దు. వాళ్ళని గౌరవించండి. వీలైతే వారికి పాదపూజ చేయండి. ఇక ఈ రాశిలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఇక ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది. అలాగే ఇతర దేశంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, జాబ్ చేసుకుంటున్నారో వృషభ రాశి వారు మీకు బాగుందండి. మీరు ఇంకా కాస్త స్థాయి పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా సరే మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. లక్ష్య సాధనగా ఉండండి. మీరు సక్సెస్ అవుతారు. ఇక ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలు అయితే చేస్తారు, కానీ ప్రయాణ విషయం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వ్యాపారస్తులకు బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందండి. ఇక విద్యార్థులకు కూడా బాగుంది. చక్కగా చదువుతారు. ఇక వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులకి కాస్త అనారోగ్య పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నరకోటి ఎక్కువ కనిపిస్తుందని జాగ్రత్తగా ఉండండి. మీరు శత్రువులు ఎక్కువ ఉంటారు. మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు, జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, కళా రంగంలో ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుందండి. మీకు కొత్త అవకాశం కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక నేను మీకు కొన్ని పరిహారాలు చెప్తానండి, మీరు చేసుకోండి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మీరు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలోనే మీకు ఈ యొక్క మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతాయి. మహాలయ ప్రక్షాళన ప్రారంభమైనప్పుడు ఈ యొక్క 15 రోజులు కూడా ఎవరైనా పితృదేవతలు ఉన్నవారు కానీ, జాతకరీత్యా పితృదోషం, పితృశాపం ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా పితృకార్యాలు చేసుకోండి. ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళండి. చక్కగా పితృ తర్పణాలు వదలండి. బ్రాహ్మణ పిలిచి బ్రాహ్మణికి దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే అమ్మా మనం ఎన్ని పూజలు, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు చేసినా జాతకంలో పితృదోషం
మనం ముందుకు వెళ్ళలేము, మనం ముందుకి సాగదు, ఏ పని ఏ వ్యవహారం సాగదండి. దయచేసి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఈ 15 రోజులు ఈ సెప్టెంబర్ మాసంలో ఆ మహాలయ ప్రక్షణలో కానీ మహాలయ అమావాస్య రోజున కానీ తప్పనిసరిగా పితృదేవత ఆరాధన చేసుకోండి. అలాగే మహాలయ అమావాస్య మర్నాడు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చక్కగాని ఆ దేవీ నవరాత్రులు ఈ నవరాత్రులు కూడా ప్రతి అమ్మవారి దేవాలయంలో కూడా చండీ హోమం చేస్తారండి. చక్కగా హోమం చేయించుకోండి. ఎందుకంటే చాలామంది ఎన్నో సమస్య బాధపడుతున్నాం, సకల శత్రు రోగ రుణబాధ విముక్తి అవుతామండి. చేయించుకోండి తప్పనిసరిగా. అలాగే మీకు దేవాలయంలో శమీ వృక్షం ఉంటుందండి. శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు. ఈ యొక్క నవరాత్రుల్లో జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేస్తే మంచిదండి ఉదయం వెళ్ళి. ఎందుకంటే ఏనా శని, అష్టమ శని, శని మహాదశ, ఈ శని దోషం ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది, చాలా మంచిది. రామనామమంత్రం చేసుకుని తిరగండి ప్రదక్షిణలో ఒక 3, 9, 11 మీకు మంచి జరుగుతుందండి, మంచి జరుగుతుంది. ఇకపోతే మూగజీవులు ఆహారం పెట్టండి, గోమాతను సేవించండి, గోపూజ చేయండి, గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి దానా పెట్టండి, మీకు మంచి జరుగుతుంది. పక్షులకి పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపి అన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, లేదంటే పెరుగన్నం పెట్టండి. అలాగే ఏంటంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అమ్మా, మీకు శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మీ పనిపై దృష్టిపై లక్ష్య సాధన చేయండి. మీ లక్ష్య సాధన అంటే మీరు వెళ్ళిపోవాలి ఉంటారు, మీకు బాగుంటుంది. అంతేగాని నెగిటివ్ తీసేయండి, దయచేసి నెగిటివ్ తీసేయండి, పాజిటివ్గా ఉండండి. మీకు మంచి టైం వచ్చింది, టైం కలిసి వచ్చింది, టైం బాగున్నాడు, మన అన్ని వ్యవహారాలు కొనసాగించుకొని చేసుకోవాలండి. ఓకేనా? సరే అయితే సర్వేజన సుఖమవుతూ శుభమవుతూ స్వస్తి.